బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకి నిన్న నామినేషన్ సందర్భంగా వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయండి. నిజంగానే చాలామంది ఇళ్ళలో నేను అబ్జర్వ్ చేశాను కదా. బిగ్ బాస్ చూస్తున్నటువంటి ఆ సౌండ్స్ అనేవి బయటికి వినిపించడానికి కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే నైట్ నువ్వు తిరుగుతూ ఉంటావని కాదు, జస్ట్ వాకింగ్ అలా వెళ్తున్నప్పుడు ఉంటుంది కదండి, అట్లా అబ్జర్వ్ చేశాను అనమాట. నిజంగానే అంత అట్రాక్ట్ చేసినటువంటి గేమ్ షో బిగ్ బాస్ అయిపోయిందనమాట. సహజంగానే ఏమైందంటే అండి, ఇక మనకి ఒకరంటే అభిమానం ఏర్పడిపోవడం, వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే మనకి తాత్కాలిక కోపం రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకంటే అట్లా గేమ్ షో అండి అది. గేమ్ షో సరదాగా వాళ్ళు ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తున్నారు, లెట్ దెమ్ గివ్, మనం చూసి ఎంజాయ్ చేద్దాం అంతేగాని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓటింగ్ అనేది ఉంది కదా, దానివల్లనే మన వ్యూస్ వల్ల ఓట్స్ ఏమన్నా ప్రభావితం అయితే అనే విధంగా కూడా ఉందన్నమాట. కానీ ఇన్ని వారాల పాటు వీళ్ళు ఉన్నారంటే ఎంత గ్రేట్ అండి నిజంగా. పృథ్వీ కావచ్చు, అటు నిఖిల్ కావచ్చు, ఇటు గౌతమ్ కావచ్చు, అవినాష్ కావచ్చు, ప్రేరణ, వీళ్ళందరూ కూడా గ్రేటే కదండి నిజంగానే. మరి ఇన్ని వారాల పాటు వాళ్ళని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూ నామినేషన్స్కి సరైన సమాధానం చెప్తూ, మన నాగార్జున గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ, మన మిస్టేక్స్ అని ఆయన చెప్పే విధానాన్ని పాజిటివ్గా తీసుకుంటూ నిలుపుకోవడం అంటే గ్రేటే కదండి. మరి అలాంటప్పుడు మనం చక్కగా చూసి ఎంజాయ్ చేద్దాం కదండి. మళ్ళీ మనం చూసాం కదా, ఎందుకంటే కిందటి ఎపిసోడ్ అప్పుడు కూడా అమర్దీప్ వర్సెస్ రైతు బిడ్డ అని చెప్పి కొంచెం వివాదం నడవడం అదంతా కూడా మనం చూసాం కదండి. అవి ఎందుకండి, మళ్ళీ కూడా జస్ట్ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. జస్ట్ వాట్ దే ఆర్ ప్రూవింగ్ ఈస్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇన్ని వారాలు పాడుతున్నారు కాబట్టి జనరల్గా నా ఉద్దేశం అయితే అందరూ విన్నర్సే. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఈవెన్ నబిల్, నా ఉద్దేశంలో ఏంటంటే గొప్ప కంటెస్టెంట్ నబిల్, దాంట్లో ఎలాంటి తిరుగు అయితే లేదండి. గ్రేట్ పాపం, అసలు ఎవరిని పెద్ద నొప్పించలేదు. ఏదో ఈ 2-3 వారాల్లో ఒకవేళ ఆయన డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి అన్నారేమో కానీ ఏ వండర్ఫుల్ నైస్ జెంటిల్మెన్ లాగా నాకు అనిపిస్తున్నారండి నబీల్ అయితే. నిజంగా చెప్తున్నాను కదా నేను. తర్వాత ఈవెన్ పృథ్వీ కావచ్చు, ఈవెన్ నిఖిల్ కావచ్చు, గౌతమ్ కావచ్చు, అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. సరదాగా చూద్దాం అంతే, ఎంజాయ్.